హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. ఫ్రెండ్స్, టాక్సిక్ యష్ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ హోప్ ఉన్నటువంటి సినిమా ఏదైనా ఒకటి ఉంది అంటే అది వచ్చి టాక్సిక్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత యష్ ఒక సినిమా అయితే చేశారనమాట. అదే టాక్సిక్. గీతా మోహన్ దాస్ మలయాళం డైరెక్టర్ అనమాట. ఒక లేడీ డైరెక్టర్, ఆ సినిమాకి డైరెక్టర్. మొట్టమొదట ఆమె కనిపిస్తే ఆమె పాదాలకు దండం పెట్టేయాలి. ఫస్ట్ ఆమె పాదాలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే అలాంటి గొప్ప సినిమా ఇచ్చింది. సినిమా చూసిన వానికి పెద్ద రాడు దింపింది అనమాట. స్ట్రైట్ గానే చెప్పచ్చు. చాలా బడ్జెట్, ఎంతో బడ్జెట్, కావలసినంత ప్రమోషను అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ లేదు సినిమాలో. నరకడం, చంపడం, ఇంకోటి ఏదో ఉంటుంది. ఇవి తప్ప ఇంకేమీ ఉండదు. అసలు ఎవడు విలను, ఎవడు ఎందుకు వస్తాడో, ఎవరిని ఎందుకు కాలుస్తాడో, ఎవరిని ఎందుకు నరకుతారో కూడా తెలీదు. పోయిన జాగాలంతా జిగు అంతా కాల్చుకొని పోతా ఉండేది సినిమా. మొత్తం కాల్చుకొని పోతా ఉండేది సినిమా. కనిపించినంతా కాల్చేయడమే ఇదే సినిమా. నరికేయడం, చంపేయడం, కాల్చేయడం ఇదే సినిమా. మెయిన్ అన్నిటికంటే ముందు ఫస్ట్ హాఫ్ అయ్యేంత వరకు నరకం చూపించారన్నమాట. ఆ ఫస్ట్ హాఫ్లో నయనతార వచ్చి యష్కి అక్క అనమాట. చిన్నప్పటి నుంచి తన కోసం తనకి ఏం తెలియదు, చిన్నోడు కాబట్టి తను పెంచి పోషించింది అనమాట. తను ఎలా కష్టపడుతుందో తెలీదు, పెంచి పోషించి తనను ఒక క్రూరమైన మనిషిలాగా చేసేస్తుంది నయనతార. అది ఎందుకు? ఏదైనా పగుందా, ఏదైనా దానికి లాజిక్ ఉందా అంటే ఏమీ లాజిక్ ఉండదు అనమాట. ఏదో ఉంది, ఏదో మాటల్లో చెప్తారు సింపుల్గా, అంతే. తర్వాత పెద్దగా ఏమీ దాని గురించి చూపించలేదన్నమాట. తర్వాత లెక్కలేనన్ని లొకేషన్స్ అన్నమాట. సెట్లు, భయంకరమైనటువంటి లొకేషన్స్. ఎలా ఉండాలంటే సినిమా ఒక పెద్ద హాలీవుడ్ రేంజ్ కంటూ చూపించారు లొకేషన్స్, సెట్లన్నీ. కానీ అన్నీ ఉన్న అల్లుడు నోట్లెస్ అని ఇన్నట్లు ఏమీ లేదనమాట కథలో మాత్రం. ఆ కథను బాగా తీసుకెళ్ళింటే అంటూ నిజంగా చాలా బాగుండేది. ఆ కథను ఎందుకు ఇంత మైనస్ చేసింది డైరెక్టర్ అనేది అర్థం కాదు. పాపం యశ్ను బలి చేసేసిందేమో అని అనుకుంటా. కేజీఎఫ్ తర్వాత మంచి ఓపెనింగ్స్. నిజంగా చెప్పాలంటే థియేటర్ నుంచి పెట్టిన బండిని బయట తవ్వడానికి 15 నిమిషాలు పట్టిందనమాట. అంత జామ్ అయిందనమాట థియేటర్ వల్ల. ట్రాఫిక్ అంతమంది, ఫుల్ హౌస్ఫుల్ అనమాట. అయినా సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఒకటే అరుపులు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ వస్తుంటే ఇంకా చాలా నాన్న ఆపేయండి రావు సినిమా నరిసేవాళ్ళే. కానీ బాగుంటే అసలు కదిలి మెదలరనమాట. అలా ఉంటుందన్నమాట. డీసెంట్గా సినిమా చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్గా. కానీ ఒకటి, యష్ మాత్రం చాలా బాగా నటించాడు, అందులో డౌట్ లేదు. నిజంగా అంటూ యష్ యాక్టింగ్, తను విలన్గా కూడా ఒక సైకో క్యారెక్టర్ చేశాడు అనమాట. చాలా రోజుల తర్వాత గడ్డం లేకుండా చేసినటువంటి ఒక క్యారెక్టర్ కూడా అతనిదే. అది ఎందుకు, అతనేనా కాదా, అది ఎందుకు 2 క్యారెక్టర్లు ఉన్నాయి అన్నదంతా సినిమాలో చూడాలి. మనం చెప్తే ఆ ట్విస్ట్ అనేది ఉండదు అనమాట. డైరెక్ట్గా సినిమాలో చూస్తేనే ఆ ట్విస్ట్ వస్తుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా ఫ్రెష్గా, డిఫరెంట్గా. నిజంగా తను ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్ట్. తనకి ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒదిగిపోతాడు అన్నమాట. ఆ విధంగా అయితే తన క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. మెయిన్ ఏమంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే, దానికి తగినట్టే ఉంది. లెక్కలేనంత మంది హీరోయిన్స్ 1, 2, 3, 4 అని వస్తూనే ఉంటారనమాట. ఒకరు పోయినా ఒకరు చూస్తే ఇంకొకరు చూస్తే ఒకరు ఉన్నట్టుగా. తను అంటే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి వచ్చేసిన ఒక రాయల్ సర్కస్ అనే ఒక సర్కస్కి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ ఇష్టపడిన తర్వాత ఒక మాఫియా డాన్ కావాలనే ఒక కారణంతో మొత్తం యాక్షన్, మొత్తం డాన్ అవ్వాలి, మొత్తం ఏలాలి ప్రపంచాన్ని అనే ఒకే ఉద్దేశం ఉంటుంది అనమాట యష్కి వాళ్ళ అక్క చెప్పిస్తూ ఉంటుంది నయనతార. ఆ కోణంలో అయితే తను ఒక డాన్ కూతురుని అయితే ఇష్టపడు ప్రేమిస్తాడు. కానీ వాళ్ళ నాన్నకి వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని తెలిసి వార్నింగ్ కూడా ఇస్తాడు. ఆఖరికి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం వీడిని కాలుస్తుంది. వీడిని కాల్చినప్పుడు ఆ అమ్మాయిని నయనతార షూట్ చేసి పారేస్తారనమాట. అక్కడ ఇంటర్వెల్ పాయింట్లో మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారనమాట. అక్కడికేమో ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు నయనతార వాడిని కాపాడడం కోసం, హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడడం కోసం, వెనక అటాక్ చేస్తున్నటువంటి రౌడీలను అటాక్ చేయడం కోసం తను దిగేసి వాళ్ళని పంపించేసి వాళ్ళని కాపాడుకోవాలని ట్రై చేస్తుంది. తను తీసుకెళ్ళేసి హీరోయిన్ చేతన
చంపించేస్తారనమాట నయనతారని. అది కొంచెం బాగా అనిపించింది. ఆ తర్వాత క్లైమాక్స్కి అసలు ఎవ్వరు ఉండరు, ఫస్ట్ ఉన్న రౌడీ విలన్లు ఎవ్వరు ఉండరు, బ్యాచ్ మొత్తం పోతుందన్నమాట. మొత్తానికైతే ఎవడు చేసిన తప్పుని వాడు అనుభవించాలి, తప్పదు, వాడికి శిక్ష తప్పదు అన్నట్టుగా అయితే చూపించారనమాట. ఏ శిక్ష అయినా వాడు చేసిన తప్పుని వాడే అనుభవించాలి అనేదాన్ని క్లియర్గా చూపించారు. ఎంత పెద్ద డాన్ అయినా వాడు పిచ్చోడు అయిపోవడం ఖాయం, లాస్ట్కి ఆఖరికి పిచ్చి పట్టినట్టుగా పిచ్చోడు అయిపోవడం ఖాయమని చూపించాడు. ఈ విలన్లు అయితే లెక్కలేదు లేండి, ఎవడు విలను ఎవడు అంతా మొత్తం ఇండియన్స్ కాదు, మొత్తం చైనా వాళ్ళే విలన్స్. ఇండియాడు ఒక్కడో ఇద్దరు ఉంటారు, మొత్తం చైనా విలన్సే. వాళ్ళ ఫేసులు కూడా ఒకే మారు ఉంటాయి కాబట్టి ఎవడెవడు మనం గుర్తుపట్టలేమన్నమాట. నార్మల్గా అయితే అంతమంది వస్తుంటే ఒక కాల్ చేస్తుంటే దాని తర్వాత ఇంకో విలన్ వస్తాడు, దాని తర్వాత ఇంకో విలన్ వస్తాడు, ఇట్లా లెక్కలేనంత మంది విలన్స్ అనమాట. మొత్తానికైతే సినిమా అయితే మంచి మంచి కలెక్షన్స్ రాబట్టింటుంది. బాగా హౌస్ఫుల్స్ అయితే పడ్డాయన్నమాట. థియేటర్లో మంచి బుకింగ్స్ అయితే వచ్చాయి, ఓపెనింగ్స్ బాగానే వచ్చింది. మోస్ట్లీ ఈ రోజు 2-3 రోజులు కూడా వస్తాయి. చూడొద్దన్నా చూసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఎందుకంటే అలా ఉన్నింది, ట్రైలర్ అలా ఉంది, సినిమా అలా ప్రమోషన్ అయింది కనుక. కానీ మొత్తానికి థియేటర్లో ఎన్ని రోజులు నిలుస్తుంది, ఎంత కలెక్షన్ చేస్తుంది అనే దాని గురించి ఆలోచించక తప్పదు. మొత్తానికి యష్కి అయితే మాత్రం కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. తన యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ తనకు ఓకే, కానీ తన కెరీర్కి మాత్రం ఒక మంచి బిగ్గెస్ట్ హిట్ పడింటే తను ఇంకొక మెట్టెక్కి ఇవ్వడం అనమాట ఇప్పుడున్న దీంట్లో. ఆ విధంగా అయితే యష్కి ఒక రకంగా ఇది ప్రజెంట్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు చూసిన ఆఖరికంటూ ఇది కొంతవరకు మైనస్ అని చెబుతారు ఖచ్చితంగా, దీంట్లో డౌటే లేదనమాట. చూద్దాం ఏం జరగబోతుందో, 1 వీక్ ఆడితే కానీ చెప్పలేమన్నమాట. మోస్ట్లీ ఇది ఒక రకంగా చెప్పాలంటే హిందీలో సందీప్ రెడ్డి వంగ తీసినటువంటి అనిమల్ లాగా ఏమైనా ఉంది, ఒక రకంగా చెప్పాలంటే అలాగే ఉంది కంటెంట్ ఒక కోణంలో చూస్తే, కానీ చాలా డిఫరెన్స్ ఇది దానికి దీనికి. ఆ విధంగా చంపడం నరకడం అనేది సేమ్ ఉంది. దాంట్లో అయితే ఒకే హీరోయిన్ ఉంది, లవ్ అనేది కొంతవరకు తీసుకెళ్ళాడు, కొంతవరకు వేరే విధంగా ఉన్నా కానీ ఇందులోనూ అదే విధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఏమన్నా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి ఏమైనా బాగా నచ్చి బాగా పోతే అదృష్టం అని చెప్పాలి యష్కి, గీతా మోహన్ దాస్కి. చూద్దాం ఏం జరగబోతుందో, 1 వీక్ వెయిట్ చేయాలి, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.